గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇప్పుడు యెహోవా ఇచ్చు బహుమానము అంటే ఆయనది మనకిచ్చాడా, లేకపోతే మనదేమైనా తీసుకుని మనకిచ్చాడా అంటే ఆయనదే మనకిచ్చాడు. చాలామంది అక్క చెల్లెమ్మలు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటారు, అడుగుతుంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి అని. మన రాజమండ్రిలో కొన్ని రోజుల క్రిందట ఒక చెల్లెమ్మ వచ్చింది. చాలా సంవత్సరాలుగా పాపకు పిల్లలు లేరు, పెళ్ళయింది కానీ. సో వచ్చి అన్నయ్య ఏడుస్తూ ప్రార్థించండి అని కోరినప్పుడు నేను ఒకటే అన్నానమ్మా, నీకు ఈరోజు విన్న ప్రసంగం ఎలా అనిపించిందంటే, అవునన్నయ్య, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ఒక సమర్పణ చేసుకోవాలి. ప్రభువా నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను అని ఒక వాగ్దానం ఆయన ఎదుటి చేయాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. ఇవన్నీ మీరు చెప్పారు, నాకు అర్థమైంది, ఇక మీదట అలా చేస్తానంది. హృదయపూర్వకంగా చేస్తావా? తప్పకుండా. మనస్ఫూర్తిగా చేస్తావా? తప్పకుండా. ఒక హన్నాలాగా బిహేవ్ చేస్తావా? తప్పకుండా. సరే, ఆ రోజు మనస్ఫూర్తిగా నేను ఆమె కొరకు ప్రార్థన చేశా. తండ్రి, నీ చిత్తమైతే ఈ బిడ్డకు నీ బహుమానాన్ని అనుగ్రహించు. ఆమె తీర్మానం నిజమైతే, ఆమె హృదయంలో చేసుకుంటున్న నిశ్చయత నిజమైతే, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, తప్పకుండా సహాయం చేయి తండ్రి అన్నాను. అలా అన్న తర్వాత సరిగ్గా మీరు నమ్మాలి, కరెక్ట్గా 4 వారాల్లో మళ్ళీ వచ్చింది. ఆ 3 వారాలు వచ్చింది, 4 వారాల్లో మళ్ళీ వచ్చింది. అన్నయ్య నేను కన్సీవ్ అయ్యానంది. రేపో ఎల్లుండో డెలివరీ కాబోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చర్చికి. వాళ్ళందరికీ ఒక విశ్వాసం, ఒక స్థిరత్వం వచ్చింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏందో విశ్వాసం ఉంచితే, ఆయనకు కరెక్ట్గా తీర్మానం చేసుకుంటే, ఆయన కొరకు కరెక్ట్గా బ్రతికితే, ఆయన కొరకు నడిస్తే ఆయన విడువడు, ఎడబాయడు. అక్కడి నుంచే రావాలి. ఏదొచ్చినా మన చేతుల్లో ఏమీ ఉండదు, ఆయన ఇవ్వకపోతే మనకి ఏది రాదు అనే నిశ్చయత ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో, ఇప్పుడు వాళ్ళు ప్రభువును చక్కగా ఆరాధిస్తున్నారు. ఆ గర్భంతో ఉండి కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. రేపేళ్ళుండో వాళ్ళకి మరి ఒక పండంటి బిడ్డను వాళ్ళ చేతుల్లో దేవుడు పెట్టబోతున్నాడు. అది వాళ్ళకున్నటువంటి నిరీక్షణ ఫలించింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయనకు ఒక తీర్మానం ఉండాలి. నేను బిడ్డను దేవుడికి ఇస్తాను అంటే ఇవ్వాలి. ప్రభువా నీ పని కొరకు పెంచాలి. ఒక రకంగా అది మొక్కుబడి అంటావా, లేకపోతే వాగ్దానం అంటావా, తీర్మానం అంటావా, లేకపోతే నిశ్చయత అంటావా, ఏదంటావో అనుకో, ఏమంటావో అనుకో. ప్రభువా నేను పెంచుతాను, నీకు పని కొరకు ఇస్తాను నమ్మకంగా అంటే చాలా పెద్ద టాస్క్ తీసుకున్నావు నువ్వు. మాట ఇచ్చి నెరవేర్చాలి. మాట ఇచ్చి ఏం చేయాలి? నెరవేర్చాలి. లేదా ఇవ్వకూడదు. మాట ఇవ్వకూడదు. ఇచ్చావా ఖచ్చితంగా ఏం చేయాలి? నెరవేర్చాలి. మాట విషయంలో తప్పిపోవటం దేవుడికి నచ్చదు. మాట విషయంలో తప్పిపోతే ఎవరికి నచ్చదు? దేవుడికి నచ్చదు. మీలో ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ప్రభుకి ఎప్పుడైనా మాట ఇచ్చారా? జ్ఞాపకం తెచ్చుకోండి. మాట ఇచ్చారా? ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. అలా నెరవేర్చలేని పక్షంలో మాట ఇవ్వకూడదు. కొంతమంది చూడండి, ఏమీ లేకపోయినా మాట ఇస్తుంటారు. నాకు కొన్ని సందర్భాల్లో, అంటే నేను నిందించడంగా తప్పుపట్టడం కాదు కానీ, కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తుంటే, నా దగ్గర పైసా లేదు కానీ నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాను అనుకోండి. పైసా లేని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని ఎలా వాగ్దానం చేయగలిగాను? అర్థమైంది నా పాయింట్ మీకు? నా దగ్గర పైసా లేనప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఏదైనా ఇచ్చే ముందు, మాట ఇచ్చే ముందు పరీక్షించుకోవాలి. ఏదైనా చెప్పే ముందు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని అప్పుడు మాట్లాడాలి. ఏం పరీక్షించుకోకుండా పావలా లేదు చేతిలో, 1,00,000 ఇస్తా, 2,00,000 ఇస్తా, 10,00,000 ఇస్తా అని ఇతరులకు కానీ దేవునికి కానీ వాగ్దానాలు చేసేస్తే అది మనం నిలబెట్టుకోలేము. అలాగే చాలామంది తల్లులు, నేను నీ కొరకు పెంచుతాను తండ్రి, నాకు బిడ్డనిచ్చేయి, నీ కోసం పెంచుతాను. పెంచడం అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో ముందు తీసుకుందాం మనం దాన్ని. ప్రభువా నాకు బిడ్డని నేను చక్కగా పెంచుకుంటాను భోజనం పెట్టి. అంటే భోజనం పెట్టి అన్న పదం వాడుతున్నావంటే నీ దగ్గర ఏముండాలి? చెప్పు, నీ దగ్గర ఏముండాలి? డౌన్. భోజనం పెట్టి అన్న పదం వాడుతున్నావంటే నీ దగ్గర ఏముండాలి? భోజనం ఉండాలా వద్దా? ఉండాలా? పాలు ఇస్తాను అంటే నీ దగ్గర పాలు ఉండాలా వద్దా? ఉండాలా? ఫ్రూట్స్ పెడతాను అంటే నీ దగ్గర ఫ్రూట్స్ ఉండాలా వద్దా? ఉండాలా? అంటే ఇవన్నీ ఉన్నప్పుడే కదా నువ్వు ఆ మాట ఇవ్వగలవు. నీ భోజనం పెడతా, చక్కగా పెంచుకుంటా, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా, ఇవన్నీ నువ్వు మాట ఇవ్వాలి అంటే నీ దగ్గర ఉంటే ఇవ్వగలవు. లేకపోతే ఏమి ఇస్తావు మాట? ఇస్తావు మాట? ఇప్పుడు మాట ఇచ్చే ముందు నువ్వు చూసుకోవాలా వద్దా? మరి చెప్పండి, మిమ్మల్ని మాట ఇచ్చే ముందు చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. ఏమని? నాకు బిడ్డనిస్తే నేను భోజనం పెడతా, అవి పెడతాను మాట తీసుకున్నావంటే చూసుకుని ఇవ్వాలి. అలాగే ప్రభువా నాకు బిడ్డని నీ కొరకు పెంచుదా అని అంటున్నావు దేవుని సన్నిధిలో, మరి ఇచ్చేస్తాడు. పెంచడానికి నీ దగ్గర ఏముంది?
నువ్వేం సంపాదించుకున్నావు? పిల్లాడికి పెడతా, నీ దగ్గర ఉంటే కదా పెట్టదావు. ఇందాక చెప్పిన ఉదాహరణలో భౌతిక సంబంధమైన ఆహారం నీ దగ్గర ఉంటేనే నీ బిడ్డకు నువ్వు భోజనం పెట్టగలవు. మరి ఆత్మ సంబంధమైన ఆహారం నీ దగ్గర ఉంటేనే నీ బిడ్డకు నువ్వు అది ఇచ్చి పెంచగలవు. నీ దగ్గర ఉందా ఆత్మ సంబంధమైన ఆహారం? ఉందా నీ దగ్గర ఆత్మ సంబంధమైన ఆహారం? లేదా? ఉంటే మాటి ఉంటే చెప్పు, ప్రభువా బిడ్డ నీ ప్రభువా నీ కోసం పెంచుతా. మాట అనడం గొప్ప కాదు, దానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. చాలామంది మాట అనేస్తారు, ప్రభువా బిడ్డనిచ్చే ప్రభువా నీ కోసం పెంచేస్తా. మళ్ళీ జెండర్ కూడా చెప్తారు వీళ్ళు, జెండర్ తెగించి ఆడబిడ్డనే ఈ ప్రభువా, మగ బిడ్డనే ఈ ప్రభువా. మరి జెండర్ చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావంటే నీ దగ్గర ఉండాలా వద్దా? గుజ్జు నీ దగ్గర ఉంటేనే నువ్వు పిల్లలకు పెట్టగలవు. నీ దగ్గర ఏ ఆత్మ సంబంధమైన ఆహారం లేనప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం పెడతావు? ఎలా పెడతావు? పిల్లలకి పెట్టగలవా? పెట్టలేవు. అంటే ఏదైనా సరే ముందు మనం సంపాదించుకున్న తర్వాతే మన పిల్లలకు ఇవ్వగలం. మనం సంపాదించుకోలేకపోతే మన పిల్లలకు ఇవ్వలేము. నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నువ్వేమీ సంపాదించలేనప్పుడు నువ్వు వాగ్దానాలు చేయకూడదు. అలా చేసేస్తా, ఇలా చేసేస్తా, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, అంత ఇచ్చేస్తా, ఇంత ఇచ్చేస్తా. వాగ్దానం చేశావా కట్టుబడు. మాట ఇవ్వడం, దానిని నెరవేర్చుకోవడం దేవుని దృష్టికి చాలా ఇష్టం. మాట ఇచ్చి తప్పేవాళ్ళంటే ఆయనకు అసహ్యం అట, గ్రంథం చెబుతోంది. మాట ఇచ్చి తప్పేవాళ్ళంటే దేవునికి అసహ్యం. దేవునికే కదా, మనుషులకు కూడా అసహ్యమే అది. అంతేనా కదా? మాట ఇచ్చి తప్పితే నీకు నచ్చట్లేదు, మాట ఇచ్చి తప్పితే దేవుడికి కూడా నచ్చదు. అందుకే కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి. ఎవరైనా పిల్లలు కావాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు తొందరపడి వాగ్దానాలు చేసేయకండి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఎలా వాగ్దానం చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? పిల్లల్ని పెంచుతా, దేవుని కోసం పెంచుతా, అలా పెంచుతా, ఎలా పెంచుతా. ఏం పెట్టి పెంచుతావు? ఏం పెట్టి పెంచుతావు? నువ్వు పెంచాలంటే ముందు నీ దగ్గర ఉంచుకోవాలి కదా, నీ దగ్గర దాచుకోవాలి కదా. ఏమీ లేదు, పెంచేయి. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే చిత్రంగా ఉంటే కొంతమంది మాట్లాడే బైబిల్ చదవరా ఏంటి పిల్లలకి? రే ఆ ఫోన్ పట్టు కూర్చునే బదులు బైబిల్ చదవరా అని బైబిల్ చదివే అది. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఏంటి దానివల్ల యూజ్ ఏంటి చెప్పు? మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గరే లేదు, ఖాళీ ఎంటీ పేపరు. అలా మాత్రం రే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదువు, నువ్వు చర్చికి వెళ్ళు, నేనేమో పెద్దమ్మ గారింటి పెళ్ళికి వస్తాను. సో ఇది అప్పుడు మనం యథార్థవంతులం కావు. అందుకే యాకోబు పత్రికలో మాట అన్నాడు చూడండి, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. పుట్నోట్లో ఏం రాశాడట? మూల భాషలో ఏముందో చెప్తున్నాడు చూడండి. పుట్నోట్లో రాశాడు, మూల భాషలో ఏముందో చెప్తున్నాడు. ఏమని ఉంది అక్కడ? తొట్టిల్లుచున్నాము. అనేక విషయాల్లో మనమందరం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. కింద ఏమంటున్నాడు? తొట్టిల్లుచున్నాము. మాట ఇచ్చావా? గాలికి వదిలేసావా? కైసరికి, దేవునికి ఇచ్చేయి అంతే. మాట ఇచ్చావా? ఇచ్చేయి, వెనక్కి తగ్గొద్దు. నిర్ణయం తీసుకున్నావా? నాగటి మీద చెయ్యేసావా? ముందుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళొద్దు. అది మంచి పద్ధతి కాదంటే కాదంతే. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలవాడు. అర్థమైందా? అంటే మాట తప్పొద్దని ఎందుకు అంటున్నాడంటే, స్వాధీనంలో ఉంచుకున్నాడు తొందరపడి ఇవ్వడు మాట. ఏం ఉంచుకున్నాడు? స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఇవ్వడు. స్వాధీనంలో ఉంది, అది కళ్ళెం వేశాడట. ఆ కళ్ళెం వేశాడు కాబట్టి త్వరపడి మాట దాటడు. మాట ఇచ్చాడా నెరవేర్చకుండా ఉండడు, నెరవేర్చే మాటే ఇస్తాడు. ఎంత బాగుంది ఇది! ఏ మాట ఇస్తాడు? నెరవేర్చే మాటే ఇస్తాడు. నువ్వు నెరవేర్చగలిగే మాట నీ దగ్గర ఉందా? ఇచ్చేయి, లేదని చెప్పేయి. అలాగే ఎవరిది వాళ్ళకి ఇచ్చేయి. దేవునికి, కైసరిది
కైసర్కి, దేవునిది దేవునికి. అందులో మొదట మనం మాట్లాడుకున్నాం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నప్పుడు, అవును తండ్రి నీ బహుమానం నీదే ప్రభువా, నువ్వు అడిగితే ఇచ్చేయాలి. అబ్రహాం అదే చేశాడు. నా బిడ్డను నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, ఒక్కడైన నీ కుమారుణ్ణి, ఏక కుమారుణ్ణి నాకు ఇచ్చేయి అన్నాడు. తీసుకెళ్ళి దేవునికి అప్పగించడానికి సిద్ధపడిపోయాడు తప్ప ఎవరిని పర్మిషన్ అడగలేదు. చివరికి భార్యకు కూడా చెప్పినట్టుగా గ్రంథంలో లేదు, భార్యకు కూడా చెప్పినట్టు గ్రంథంలో లేదు. ఎందుకంటే చెప్పాల్సిన నెసెసిటీ లేదు అక్కడ. ఎవరు ఆ బిడ్డ? ఎవరు? దేవుని కుమారుడు గనుక చెప్పాల్సిన నెసెసిటీ లేదు. నేరుగా తీసుకెళ్ళిపోతున్నాడు. నాన్న బలివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడ నాన్న, పొట్టేలు ఎక్కడుంది డాడీ అని అడుగుతుంటే అప్పుడు అన్నాడు యెహోవా ఈరే అని. ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప విశ్వాసి. దెర్ ఇస్ ఎ కనెక్షన్. ఎవరెవరికి కనెక్షన్? ఎస్, అబ్రహాముకి దేవునికి ఒక కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే నువ్వు అలాంటి కనెక్షన్ కలిగి ఉంటావో ఎవ్వడూ నీకు ఆలోచన చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా నీ లోపల పుట్టేస్తుంది అది, ఇలా చెయ్యాలి నేను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటే అర్థం అదే. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. దేనికి ప్రేరేపిస్తాడు? పనికిమాలిన పనులకు ప్రేరేపించడు ఆయన, పనికొచ్చేవాడికే ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ యుగమందు, రాబోయే యుగమందు ఏముండదట? పాపక్షమాపణ ఉండదు, జాగ్రత్త అన్నాడు. ఈ యుగమందు పాపక్షమాపణ ఉండదు, రాబోయే యుగమందు కూడా ఉండదు. నోరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాట్లాడుతున్నావా జాగ్రత్త. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దోషభరితమైన మాటలు రాకూడదు మీ నోటి వెంట. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని కొరకు మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుక భద్రం సుమి, జాగ్రత్త. ఎందుకంటే ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు, జాగ్రత్త. సో కాబట్టి అబ్రహాము ఎంత గొప్పవాడంటే, డాడీ ఏది గొర్రెపిల్ల అంటే యెహోవా చూసుకుంటాడు నాయన, దేవుడు చూసుకుంటాడు నాయన గొర్రెపిల్లని మనకు ఆయన చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళిపోవాలి మనం. ఆయన అడిగాడంటే ఆయన దానికి ఇచ్చేయాలి. నాది కాదు ఇది, నాది కాదు. ఈ బిడ్డ నాకు 100 ఏళ్ళు వయసు, నాకు ఈ బిడ్డ ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు. మీరు చెప్పండి, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వాస అయితే అంటాడు, అరే నాయన అప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉన్నావురా నాయన అంటాడు. ఎవరి దగ్గర ఉన్నావు? దేవుడి దగ్గర ఉన్నావురా నాయన. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉండేవాడివిరా. మా పెళ్లి టైంకి దేవుడు నిన్ను మా పెళ్ళాక మా గర్భాల గుండా ఈ లోకానికి పంపించాడరా నాయన తల్లి అని చెప్తారు తల్లిదండ్రులు. అప్పుడైనా మీకు అర్థం కావాలి, నిజమే పిల్లలు దేవుడి దగ్గర నుంచి వచ్చారని. మనకెక్కడ తెలుసు? లోపల తయారయ్యే బేబీ మనకేం తెలుస్తుంది? లోపల తయారవుతుంది బేబీ, అది అంతే కదా. అప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు, దేవుడే ఇచ్చాడు వాళ్ళు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇది ఆ రోజుల్లోనే ఎవరికి తెలుసు? అబ్రహాముకి తెలుసు. అందుకే యెహోవా అడిగాడు, తండ్రి అడిగాడు, నేను తండ్రికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. తీసేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అబ్రహామా నీ బిడ్డ నా బిడ్డ, దేవుడిది దేవుడికి ఇచ్చేయి, దేవుడిది దేవుడికి ఇచ్చేయి. దేవుడిది ఏం చేయాలట? దేవుడికి ఇచ్చేయి. ఇచ్చేసాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడంటే పరిశోధింపబడని, అక్కడ శోధింపబడంటే సాతాను సంబంధమైన శోధన కాదు సుమా. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను దేవుడు వద్దంటాడనుకుని వెళ్ళలేదట అక్కడికి. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్పించడానికి వెళ్ళినప్పుడు కత్తి పైకి ఎత్తగానే ఆగు అబ్రహామా అని దేవుడు అంటాడని ముందుగా ఊహించి వెళ్ళలేదు ఆయన. ఆయన ఏం ఊహించి వెళ్ళాడంటే, ఒక్కడైన నా కుమారుణ్ణి 100 ఏళ్ల వయస్సులో నాకు నా తండ్రి ఇచ్చాడు. అప్పటికి నా గర్భం మృతతుల్యమైపోయింది, నా భార్య గర్భం కూడా ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు పిలిచి ఎండిన ఎడారిలో నుండి నీటి బుగ్గలను రప్పించగలవాడు,
చీకటిలో వెలుగు పుట్టించగల సమర్థుడు, కరువులో సమస్త ఆశీర్వాదాలను అనుగ్రహించగలిగే శక్తి స్వరూపుడు, అలాంటి నా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఈ వయస్సులో కుమారుణ్ణి అనుగ్రహించాడు. నేను నా తండ్రి వద్ద నుండి పొందినటువంటి ఈ కుమారుడు ఒకవేళ చనిపోయినా, ఒకవేళ చనిపోయినా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. అది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. అది అంతే తప్ప అక్కడికి వెళ్తాను, వెళ్ళిన వెంటనే ఆపే అంటాడు, ఇదంతా నాకు తెలుసులే అని ఊహించుకుని వెళ్ళలా. నేను ఒకవేళ ఆ బిడ్డను బలిచ్చేసినా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని వ్రాయబడింది. అంటే దేవునికి ఇవ్వటంలో అబ్రహాము ముందున్నాడా వెనకబోయాడా? ముందున్నాడు. ఆయనకి ఇచ్చేయాలి. ఇది నాది కాదు, నా తండ్రిది, నా తండ్రికే ఇవ్వాలి, నా తండ్రికే ఇవ్వాలి. ఇది తండ్రి కోసం నేను నిర్ణయించింది. ఇది తండ్రి అడిగాడు, ఇవ్వమని అడిగాడు, ఇచ్చేస్తానంతే. ఆయన నన్ను అడిగితే నేను ఇచ్చేస్తాను. రైట్? సో తండ్రి అడిగినటువంటి ఆ బిడ్డను తండ్రికే ఇచ్చాడు. మనోళ్ళు కూడా పాట పాడుతుంటారు, నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా. కానుకల టైంలో పాడుతుంటారు పాట. అది సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవిచ్చేదవా. పాట అదరగొడిచాం. ఎంతమంది ఇచ్చాం? ఎవడెవడు. పాట మాత్రం మైక్ ఇచ్చామంటే మాత్రం దొళ్ళగొట్టు వదిలేస్తామే పాట. సమర్పణ చేసేయాలట ప్రభుకి. ఏమని చేస్తావు సమర్పణ? నా దేహం నీది ప్రభువా, సమర్పణ చేస్తున్నాను ప్రభు. మాటే కదా, ఏదో గిటార్లో డ్రమ్ 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 అంటదంతే. ఇది ఆ సౌండ్ అలా వస్తుంది, అలా పోద్ది అంతే. మాటే కదా సమర్పణ. ఏం చేసాం సమర్పణ? నీ దేహము, నీ ధనము, నీ సమయం. భక్తులు మంచిగానే రాశారు పాటది. ఆ మూడు చాలా ఇంపార్టెంట్. దేవుడివి అవి, మనవి కాదు. దేహం దేవుడిది. రోమాపత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. కాబట్టి చదవండి, గట్టి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎవరికి అనుకూలం? ఇప్పుడు మీకు విషయం చెప్పనా, మీ బాడీలు ఎవరొకరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రజెంట్ ఎవరొకరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి. 12:1 పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉండండి అన్నాడు. దేవునికి ఎలా ఉండండి? అనుకూలంగా ఉండండి. దేవునికి ఎలా ఉండండి? అనుకూలంగా ఉండండి. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. అదొక యాగమటది. ఏ యాగమటది? సజీవ యాగం. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఇచ్చేయండి అనుంది వాక్యంలో. మరి ఇచ్చేసామా? ఇస్తాం. కండిషన్స్ అప్లై. ఏడిది? ఇస్తాం, బట్ కండిషన్స్ అప్లై అని చిన్న అక్షరాలతో రాస్తాం. కండిషన్స్ ఉంటాయి బ్రదర్ మాకు. ఆ కండిషన్స్ ఏంటంటే, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వం, అప్పుడప్పుడు ఇస్తాం. అస్తమానం ఇవ్వాలంటే మా వల్ల కాదు. అడిగినప్పుడల్లా ఇవ్వాలంటే మా వల్ల కాదు. మాకు కుదరాలి, మాకు నచ్చాలి, మేము మెచ్చాలి, అప్పుడు ఇస్తాం. దేవుని పని ఎవరో చెప్పాలి, బాగా తోమాలి, రుద్దాలి. అప్పుడు కానీ దేవుని పని చేయాలని మనకు అనిపించదు. మాట ఇచ్చేస్తాం, కానీ మళ్ళీ గుర్తు చేయాలట మనకి. ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేయాలి నీకు. నువ్వు దేవుని పని చేస్తానని ఎప్పుడు ఇచ్చావు మాట? నువ్వు ఇచ్చావు కదా. మరి ఇచ్చినప్పుడు మళ్ళీ నీకు ఎవరైనా గుర్తు చేయాలా? మళ్ళీ నిన్ను పదే పురుకొల్పి, బాబు నువ్వు ఇలా అన్నావు కదా, చెయ్యి నాన్న, నువ్వు ఇలా చెప్పావు కదా తల్లి, చెయ్యి తల్లి,
దేవుని పని చెయ్యమ్మా, దేవుని కోసం బ్రతుకమ్మా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చమ్మా, ఆయన మార్గాల్లో నడువమ్మా, ఆయన ఇచ్చే దీవెనలన్నీ నీకు వస్తున్నాయి కదమ్మా. ఆగిపోయావు? వస్తున్నాయా? వస్తున్నాయి. ఏం ఆగలేదు. ఆయన ఇచ్చే దీవెనలన్నీ వస్తూనే ఉన్నాయి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పటంలో ముందుకు వెళ్ళిపోతున్నావు. మరి బిడ్డలను దేవునికి ఇవ్వాలి, ఆయన కోసం పెంచాలి. ఇది మనకి ప్రాథమిక సూత్రం. మనకు తెలిసిన ఏ సూత్రం ఇది? ప్రాథమిక సూత్రం. అది చేయాలంటే నీ దగ్గర స్టఫ్ ఉండాలా వద్దా? ఉండాలి. నీ దగ్గర గుజ్జు లేనప్పుడు నువ్వేం నేర్పిస్తావు? నీ దగ్గర గుజ్జు లేనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ప్రాక్టికల్గా చూపించలేనప్పుడు వాళ్ళని ఎలా ఫాలో అవుతారు? ఏం ఉండదు కదా. ముందు నీ దగ్గర ఉండాలి కదా. నీ దగ్గర ఉంటేనే కదా నువ్వు ఇదని చేయగలవు. అది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైపోయింది. పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, ఇవ్వాలి, మనం తిరిగి ఇవ్వాలి ఆయనకి. ఇది మన బాధ్యత. లేకపోతే కనకూడదు. కన్నామా పెంచాలి, కన్నామా ఇవ్వాలి. మన ఎఫర్ట్స్ మనం పెట్టి పని చేయాలి.